నమస్తే ప్రజా వాయిస్ కి స్వాగతం. మాది అల్లీనగరం. మా ఊరిలో రాత్రి శ్రీరామస్వామి దేవాలయంలో దొంగతనం జరిగింది. ఈ దొంగతనంలో రాములు, సీతమ్మ వారు, లక్ష్మణస్వామి విగ్రహాలను దొంగిలించారు. హనుమంతుని విగ్రహం అక్కడే ఉంచారు. ఇక ఆ దేవుళ్ళ యొక్క వెండి కిరీటాలను కూడా దొంగిలించారు. ఈ విగ్రహాలు పంచలోహ విగ్రహాలు, రాముడు, లక్ష్మణస్వామి, సీతమ్మ వారివి పంచలోహ విగ్రహాలు. వెండి కిరీటాలు కూడా దొంగిలించబడ్డాయి. మేము ఉదయం వెళ్ళి రాముల వారి గుడి దగ్గరికి వెళ్ళేసరికి తాళం పగలగొట్టి ఈ విధమైనటువంటి దొంగతనం జరిగినట్టుగా మేము గుర్తించాము. వెంటనే మేము మా కొమరోలు మండలము ఎస్ఐ గారికి ఇన్ఫామ్ చేశాము. సార్ వారు పోలీసు వాళ్ళు వచ్చి తనిఖీ చేసి రాసుకొని వెళ్ళారు. తర్వాత ఒంగోలు నుండి క్రూజ్ టీం కూడా వచ్చి తనిఖీ చేస్తున్నారు. ఈ యొక్క దొంగతనాన్ని తొందరగా పట్టుకొని మాకు న్యాయం చేయవలసినదిగా ఎస్ఐ వారికి, పోలీసు శాఖ వారికి విజ్ఞప్తి చేస్తున్నాము. అల్లీనగర గ్రామము, కొమరోలు మండలము, శ్రీ సీతారామస్వామి దేవస్థానంలో నేను గత సంవత్సరం 2 రోజుల నుంచి అర్చకునిగా పనిచేస్తున్నాను. నిన్న సాయంత్రం 7 గంటల సమయంలో యథావిధిగా గుడికి వచ్చి పూజా కార్యక్రమం నిర్వర్తించుకొని గుడి తాళాలు వేసుకుని ఇంటికి వెళ్ళడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ ఈరోజు మార్నింగ్ 6 గంటలకల్లా స్లీపర్ వచ్చి గుడిని క్లీన్ చేయడానికి స్లీపర్ వచ్చినది. వచ్చేసరికల్లా ఆ దేవస్థానం కేసు పగలగొట్టి లోపల ఉండే విగ్రహాలు కనిపించబోయేసరికి ఆ యొక్క స్లీపర్ వచ్చిన విగ్రహం హడావుడిగా వచ్చి ఈ విధంగా విగ్రహాలు కనిపించడం లేదు అని నాకు చెప్పడం వల్ల నేను హడావుడిగా గుడి దగ్గరికి వచ్చి చూడడం వల్ల అక్కడ ఉన్నటువంటి పంచలోహ విగ్రహాలు రాముల వారిది, సీతమ్మది, లక్ష్మణుల వారిది, స్వామివారి కిరీటాలు, ఈ వస్తువులు అన్నీ కూడా పొద్దున గుడిలో కనిపించలేకపోయేసరికి నేను కూడా ఊరి పెద్ద మనుషులు, గ్రామస్తులు అందరికీ కూడా తెలియడం జరిగింది. అప్పుడు అందరూ కూడా మన పోలీస్ శాఖ సార్ వారి ఎస్ఐ సార్ దగ్గరికి వెళ్ళి ఈ విధంగా జరిగినవన్నీ ఆయన సార్కి చెప్పుకుంటే సార్ కూడా దీన్ని కేసు రికవరీ చేయడం జరిగింది. అల్లీనగరం పంచాయతీ, కొమరోలు మండలం అల్లీనగర గ్రామంలో రాత్రి రామాలయంలో చోరీ జరిగిందని తెలిసింది. యథావిధిగా ఉదయం స్వీపర్ వచ్చి గుడి తాళాలు పగలగొట్టారని చెప్పాడు. పూజారి గారికి తెలియపరచడంతో పూజారి గారు హడావుడిగా వచ్చి గుడి దగ్గర చూస్తే పంచలోహ విగ్రహాలను 2 కిరీటాలు దొంగిలించబడ్డాయని తెలియపరిచారు గ్రామ పెద్దలకు. మేమందరం కలిసి ఎస్ఐ గారు, కొమరోలు సబ్ ఎస్ఐ గారికి తెలియపరిచాము. మా విగ్రహాలు మాకు తొందరలో తెరిచేస్తున్నాం. పేద మధ్యతరగతి ప్రజల వైపు మాట్లాడేందుకు, అవినీతి, అక్రమాలు, అన్యాయాలు, ప్రజా సమస్యల మీద పోరాడేందుకు, మహిళలకు అండగా ఉండేందుకు, రాజీ లేని పోరాటం చేసేందుకు, స్కాములు, భూ కుంభకోణాల గురించి తెలిపేందుకు త్వరలో మీ ముందుకు వస్తున్న మీ ప్రజా వాయిస్ న్యూస్ వాస్తవానికి ప్రతీక. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రజా వాయిస్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.